లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్న కవితకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ కూడిన ధర్మస్థానం విచారణ చేపట్టింది. ఇక కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఈడీ తరపున ఏఎస్పీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మస్థానం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సిబిఐ కేసులో బెయిల్ ఇస్తున్నట్లుగా ధర్మస్థానం పేర్కొంది. బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధానమైన కారణాలను చెప్పింది. సిబిఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని, మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా ధర్మస్థానం వెల్లడించింది. ఇక షరతులు ఏంటంటే, కవితకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు 10 లక్షల విలువైన 2 ఛార్జిషీట్లు సమర్పించాలని ఆదేశించింది. కేసు గురించి మీడియా ముందు ప్రస్తావించకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతులను విధించింది. అలాగే సంబంధిత అధికారులకు కవిత పాస్పోర్ట్ ను అప్పగించాలని సూచించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ ధర్మస్థానం విచారణ చేపట్టగా కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు. ఇక ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయని రోహత్గి తెలిపారు. ఈడీ, సిబిఐ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయిందని న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఈడీ కేసులో 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారని అన్నారు. సిబిఐ కేసులో 4 నెలలుగా జైల్లో ఉన్నారని చెప్పారు. ఇక ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షులను విచారించగా ముగిసిందని అన్నారు. ఇక కేసులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారని తెలిపారు. కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని రోహత్గి అన్నారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు. 100 కోట్ల చేతులు మారినట్లుగా ఆరోపణలు మాత్రమే అని అన్నారు. ఇక దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కూడా కవిత ఇచ్చారని చెప్పారు. ఫోన్స్ మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ 100 కోట్లు అంటున్నారని, కానీ దాన్ని రికవరీ చేయలేదని తెలిపారు. 493 మంది సాక్షులను కూడా విచారించారని అన్నారు. సాక్షులను బెదిరించారని చెప్తున్నారని, కానీ ఎక్కడా ఎందుకు కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు. కవిత ఎవరిని బెదిరించలేదని స్పష్టం చేశారు. విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని అన్నారు. ఇక సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని తెలిపారు. దీనిపై ఈడీ న్యాయవాది ఎస్వి రాజు తన వాదనలను వినిపిస్తూ కవిత దర్యాప్తుకు సహకరించడం లేదన్నారు. అయితే నేరం జరిగింది అనడానికి ఆధారం ఏముందని అడిగింది ధర్మస్థానం. కవితను 2 ఏళ్లుగా వాడిన మొబైల్ ఫోన్స్ ను అడిగామని, కవిత వాటిని ఇచ్చారని తెలిపారు. అయితే మొబైల్ ఫోన్స్ ను ఫార్మాట్ చేశారా, డేటా డిలీట్ చేశారా అని అడిగామని, అందుకు కవిత తనకు తెలీదు అన్న సమాధానాలు ఇచ్చారన్నారు. ఇక ఈడీ కవితను అడిగిన ప్రశ్నలు, కవిత ఇచ్చిన సమాధానాలను కోర్టుకు తెలిపిన ఎస్వి రాజు, కవిత సమాజ సేవలో ఉన్నారని, విద్యార్హతలు, సమాజంలో వారి కుటుంబానికి గుర్తింపు ఉందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు అడ్డుపడిన న్యాయవాది వ్యక్తిగత హోదాను బట్టి బెయిల్ మంజూరు చేయడం కుదరదన్నారు. ఇక క్రైమ్ డేటా రికార్డ్స్ లో నిందితులతో జరిపిన చాటింగ్స్ ఉన్నాయని ప్రశ్నించారు. ఇక బుచ్చిబాబు అభిషేక్ బోయినపల్లితో జరిపిన చాట్స్ గురించి తనకు తెలియదని కవిత చెప్పారన్నారు. మాగంటి శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి నుంచి నిధులను సమకూర్చి కవిత ఆప్కి అందజేశారని వాదించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ను కలిసిన తర్వాత మాగంటి శ్రీనివాసులు రెడ్డి వెళ్లి కవితను కలిశామన్నారు. కేసులో కవిత పాత్ర గురించి మాగంటి శ్రీనివాసులు రెడ్డి, కేజ్రీవాల్ తదితరులు చెప్పిన అంశాల గురించి వివరించారు. ఇక దీనిపై ముకుల్ రోహత్గి కౌంటర్ ఇస్తూ కవిత ఎవరిని బెదిరించలేదని స్పష్టం చేశారు. విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని అన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని తెలిపారు. ఇప్పటికే విచారణ పూర్తి కావడంతో బెయిల్ ఇవ్వాల్సిందేనని ముకుల్ ధర్మస్థానాన్ని కోరారు. ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లుగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో ప్రకటించారు. అరెస్ట్ వారెంట్తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు కూడా నిర్వహించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె నుంచి 5 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తిహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ మద్యం విధానంలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రపల్లె వాంగ్మూలాన్ని కూడా సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోర్టులు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్రపల్లె రిమాండ్ నివేదికలో అతడిని కవిత బినామీగా పేర్కొంది. ఇక ఈ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల ముడుపులు ఆప్కు హవాల్గా మార్గంలో అందాయని అభియోగం కూడా మోపింది. ఇక గత ఏడాది మార్చిలో కవితకు నోటీస్ జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమాన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. ఇక సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈ ఈడీ అరెస్ట్ చేసింది. ఇక నేడు బెయిల్ రావడంతో కవిత జైలు నుంచి నేడే విడుదలయ్యే అవకాశాలున్నాయంటున్నారు.